కింది ప్రక్రియలో నేల నుండి నీరు మొక్కలలోని ఆకుల్లోకి చేరడానికి సహాయపడేవి ఏం సహాయపడతాయండి? ద్రవాభిసరణ, బాష్పోత్సేకం. ఈ రెండు ప్రక్రియలు నేల నుండి నీరు మొక్కలలోని ఆకుల్లోని చేరడానికి సహాయపడతాయి. యుఎన్ఓ 2005 నుంచి 2015 ఈ దశాబ్దంగా నిర్దేశించింది. ఏ దశాబ్దంగా? జీవనం కోసం నీరు దశాబ్దంగా 2005 నుండి 2016 వరకు గల కాలాన్ని నిర్దేశించింది. భారతదేశము ఈ ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది. భారతదేశము ఈ ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది. ఏ ఉత్తర అక్షాంశాల మధ్య? 8 డిగ్రీల 4 సెకన్ల నుండి 37 డిగ్రీల 6 సెకన్ల వరకు. 8 డిగ్రీల 4 సెకన్ల నుండి 37 డిగ్రీల 6 సెకన్ల ఉత్తర అక్షాంశాల మధ్య భారతదేశం విస్తరించి ఉంది. జీపీఎస్ని విస్తరించగా ఏమవుతుంది? గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. పేటెంట్ అనేది ఒక ఏంటి? ఏదైనా ఒక నూతన ఆలోచన లేదా ఆవిష్కరణపై ప్రత్యేక హక్కు. ఏదైనా ఒక నూతన ఆలోచన లేదా ఆవిష్కరణపై ప్రత్యేక హక్కే పేటెంట్. టాటా ఇనుము ఉక్కు కర్మాగారం ఈ రెండు నదుల సంగమ ప్రాంతంలో కలదు. టాటా ఇనుము ఉక్కు కర్మాగారము ఈ రెండు నదుల సంగమ ప్రాంతంలో కలదు. ఏ రెండు నదులు? సువర్ణరేఖ, కార్కే నదుల సంగమ ప్రాంతంలో టాటా ఇనుము ఉక్కు కర్మాగారము కలదు. 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఒక వ్యక్తిని గవర్నర్గా ఈ ఆర్టికల్ ప్రకారం నియమించవచ్చు. 2 లేదా ఎక్కువ రాష్ట్రాలకు ఒక వ్యక్తిని గవర్నర్గా ఈ ఆర్టికల్ ప్రకారం నియమించవచ్చు. ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ 158 3A ప్రకారం. ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ఉదాహరణ ఏ దేశం అండి? స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్లో మనకి ప్రత్యక్ష ప్రజాస్వామ్యం కనిపిస్తుంది. క్రింది సంఘటనలను అవి జరిగిన సంవత్సరాల ఆధారంగా సరైన కాలక్రమ వరుసను గుర్తించండి. క్రింది సంఘటనలను అవి జరిగిన సంవత్సరాల ఆధారంగా సరైన కాలక్రమ వరుసను గుర్తించండి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4. బెంగాల్ విభజన, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా. బెంగాల్ విభజన ఏ సంవత్సరంలో జరిగింది మనకి? 1905. ఉప్పు సత్యాగ్రహం 1930. క్విట్ ఇండియా మూమెంట్ 1942. సరికాని జతను గుర్తించండి. క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. 1931-32 మధ్య కోళ్లు తిరుగుబాటు జరిగింది అనేది సరికాదు. మిగిలినవన్నీ సరి అయినవే. 1855 సంతానాల తిరుగుబాటు, 1940 వడ్లీ తిరుగుబాటు, 1910 బస్తర్ తిరుగుబాటు. 1990 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఈ అవార్డును డాక్టర్ నెల్సన్ మండేలాకు బహుకరించింది. ఏ అవార్డును? భారతరత్న. 1948 సంవత్సరంలో శ్రీలంకలో ఏర్పాటైన స్వతంత్ర ప్రభుత్వం ఈ మతాన్ని రక్షించి ప్రోత్సహించాలని భావించింది. ఏ మతాన్ని? బౌద్ధ మతం. 1948 సంవత్సరంలో శ్రీలంకలో ఏర్పాటైన స్వతంత్ర ప్రభుత్వం బౌద్ధ మతాన్ని రక్షించి ప్రోత్సహించాలని భావించింది. గౌతమ బుద్ధుడు నిర్యాణం చెందిన కూసీ నగరం ఈ రాష్ట్రం లేదా దేశంలో కలదు. గౌతమ బుద్ధుడు నిర్యాణం చెందిన కూసీ నగరం ఈ రాష్ట్రం లేదా దేశంలో కలదు. ఎక్కడ కలదు? మనకి ఉత్తరప్రదేశ్లో కలదు. బహుళ సమాచార మాధ్యమాల పరంగా భిన్నమైన దాన్ని గుర్తించండి. బహుళ సమాచార మాధ్యమాల పరంగా భిన్నమైన దాన్ని గుర్తించండి. భిన్నమైనది ఏంటి? పోస్ట్ కార్డ్ అనేది మనకి భిన్నమైనది. నంద్యాల జిల్లాకు కర్నూలు జిల్లా ఈ దిక్కున కలదు. నంద్యాల జిల్లాకు కర్నూలు జిల్లా పడమర దిక్కున కలదు. క్రింద ఇవ్వబడిన వాక్యాల్లో సరికాని వాటిని గుర్తించండి. నేలపొర మందాన్ని నిర్ణయించడంలో కాలము పాత్ర ఉండదన్నాడు, కానీ నేలపొర మందాన్ని నిర్ణయించడంలో కాలము పాత్ర ఉంటుంది. భౌగోళిక స్వరూపము ముత్రిక ఏర్పాటు నిర్ణయిస్తుందన్నాడు. ఇది సరి అయినదే. భౌగోళిక స్వరూపము ముత్రిక ఏర్పాటును నిర్ణయిస్తుంది.
శైథిల్య రేటు హ్యూమస్ నిర్మాణాన్ని ప్రభావితం చేయడంలో వాతావరణ పాత్ర ఉండదన్నాడు. కానీ శైథిల్య రేటును హ్యూమస్ నిర్మాణాన్ని ప్రభావితం చేయడంలో వాతావరణం యొక్క పాత్ర ఉంటుంది, కాబట్టి అది సరికాదు. ఆప్షన్ డి. మాతృశిల ఖనిజాల యొక్క రంగు, రూపం, రసాయనిక లక్షణాలు నిర్ణయిస్తుందన్నాడు. ఇది సరి అయినదే, కాబట్టి మనకు సరికానివి ఏ మరియు సి అనేవి సరికాదు. వరి, కాఫీ పంటల ఉత్పత్తికి సంబంధించి ప్రథమ స్థానంలో గల దేశాలు. వరి ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నది చైనా. కాఫీ పంట ఉత్పత్తికి ప్రథమ స్థానంలో ఉన్నది బ్రెజిల్. కాబట్టి చైనా, బ్రెజిల్ సరైన సమాధానాలు అవుతాయి. ఇనుము, ఉక్కు కర్మాగారాలకు సంబంధించి సరికాని జతలను గుర్తించండి. మొట్టమొదటి ఆప్షన్ భద్రావతి అనేది మనకి కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది, కాబట్టి ఇది సరికాదు. సేలం అనేది మనకి తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది, కాబట్టి ఇది కూడా సరికాదు. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ సరి అనేదే. రూర్కెలా ఒడిస్సా కూడా సరి అయినదే. కాబట్టి భద్రావతి అనేది కర్ణాటక రాష్ట్రంలో, సేలం అనేది తమిళనాడు రాష్ట్రంలో ఉంటాయి. కాబట్టి ఏ మరియు సి అనేవి సరికాదు. ఏ మరియు బి అనేవి సరికాదు. రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్ను అనుసరించి 18 సంవత్సరాలు నిండిన వయోజనులకు ఓటు హక్కు ఉంటుంది. ఏ ఆర్టికల్ అండి? ఆర్టికల్ 362ను అనుసరించి 18 సంవత్సరాలు నిండిన వయోజనులకు ఓటు హక్కు ఉంటుంది. శివాజీ అష్టప్రధానుల్లో రాజశాసనాలను ఇతను తయారు చేస్తాడు. శివాజీ అష్టప్రధానుల్లో రాజశాసనాలను ఇతరు తయారు చేసేవారు ఎవరండి? సచివ్. సచివ్ అనే వ్యక్తి రాజశాసనాలను తయారు చేసేవారు. 1773లో భారతదేశానికి తొలి గవర్నర్ జనరల్ ఎవరు? వారన్ హేస్టింగ్స్. 1873లో భారతదేశానికి తొలి గవర్నర్ జనరల్ అయిన వ్యక్తి ఎవరు? వారన్ హేస్టింగ్స్. భారతదేశంలో లోక్సభకు 10వ సాధారణ ఎన్నికలు ఈ సంవత్సరంలో జరిగాయి. భారతదేశంలో లోక్సభకు 10వ సాధారణ ఎన్నికలు ఈ సంవత్సరంలో జరిగాయి. ఏ సంవత్సరంలో? 1991 సంవత్సరంలో 10వ సాధారణ ఎన్నికలు జరిగాయి. భారతీయ స్త్రీవాద మాతామహిగా ఈ మహిళ కీర్తించి గడించింది ఎవరండి? సావిత్రిబాయి పూలే గారు. పట్టి ఉంచే, హోల్డింగ్ టుగెదర్ సమైక్యకు మంచి ఉదాహరణ భారతదేశం. ఏమిటండి? భారతదేశం. వర్తమాన మహావీరుడు సత్య అన్వేషణ కోసం ఎన్ని సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేశాడు? ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేశాడు. క్రింది వాణిలో ఆర్యులకు సంబంధం లేని వాక్యాన్ని గుర్తించండి. ఆర్యులకు సంబంధం లేని వాక్యం. ఆర్యులు యజ్ఞాలు, యాగాలు వంటి క్రతువులు నిర్వహించేవారు. సరి అయినదే. ఆర్యులు పశుపతిని పూజించేవారు అనేది సరైనది కాదు. పశుపతిని పూజించింది ఎవరండి? సింధు ప్రజలు. ఆర్యులు ఎవరిని పూజించారు? వరుణదేవుడు. ఇలా ఆర్యులు వచ్చేపాటికి దేవుళ్ళు వచ్చేసారు. కాబట్టి పశుపతిని పూజించిన వారు సింధు ప్రజలు. స్వస్తిక్ గుర్తు ఆర్యులకు పవిత్రమైనది. సరి అయినదే. ఆర్యులకి వేదాలు తెలుసు. ఇది కూడా సరి అయినదే.